ప్రతి అడుగు ప్రతి ఇంచు ఎక్కడ వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడి నుంచి పెట్టుబడులు వస్తున్నాయో ప్రతి రంగం నుంచి కూడా తీసుకొస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు మనం చూసుకుంటే దాదాపు 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు మనం చూస్తూ వస్తున్నాం. కానీ అన్నిటికన్నా ఎక్కువగా మనం ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో 5th జనరేషన్ ఫైటర్ జెట్స్కి సంబంధించి ఇప్పుడు లాంచింగ్లో దీని పెద్ద ఎత్తున మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఏంటి దీనికి సంబంధించినటువంటి గొప్పదనాలు అంటే ఏం చెప్తారు? ఇది కేవలం పెట్టుబడి రావటం దృష్టిలో చూడకూడదు. ఇదేంటంటే మొత్తం దేశం మొత్తం గర్వించదగిన ప్రాజెక్ట్ ఇది. అందుకని దీన్ని కేవలం ఇన్ని వేల కోట్లు వస్తున్నది, ఇన్ని లక్షల కోట్లు వస్తున్నది అన్న ఆ మీటర్లో దీన్ని ఫిట్టింగ్ చేయలేం. ఇదేంటంటే ఇది దేశభక్తికి సంబంధించిన విషయం. అడ్వాన్స్డ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ విమానాలు అసెంబుల్ చేసే ఇది ఇక్కడికి రావటం అంటేనే అది ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. మీకు ఎంత పెట్టుబడి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అనేది అది సెకండరీ ఆస్పెక్ట్. కానీ ప్రైమరీ థింగ్ అయితే మాత్రం ఇది మనందరికీ కూడా ఒక గర్వకారణం. మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మేము అసలు మా 5th జనరేషన్ కాంబాట్ యుద్ధ విమానాలని తయారు చేసే ల్యాండ్ నుంచి వచ్చాము అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఉద్యోగాల కల్పన కూడా అంతే గొప్పగా అంత ఎక్కువగా జరుగుతుంది. ఈ డిఫెన్స్ ప్రాజెక్టు ఒక్కటే కాదు, అక్కడ ఇంకొక 3,000 కోట్ల రూపాయలతో 3 డిఫెన్స్ ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన జరిగింది ఇవాళే. డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, HFCL సంస్థలకు చెందిన ఈ ప్రాజెక్టులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేశారు. డ్రోన్ సిటీలో ఈ ఒక డ్రోన్ ప్రాజెక్టుల వీటిని ఆ ప్రాజెక్టులకు కూడా ఇవాళ శంకుస్థాపన జరిగింది. రాజ్నాథ్ సింగ్ అయితే ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే డిక్లేర్ చేసేసాడు, మొత్తం కర్నూలు ఏరియా, రాయలసీమ ఏరియా మొత్తం ఇట్ ఈస్ ఏ డ్రోన్ హబ్ అన్నాడు. మొత్తం యుద్ధాల్లో ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీతోటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఇంకా ఆ మిసైల్స్ కొట్టడం అవన్నీ కూడా పాతదైపోయింది. ఇప్పుడు ఓన్లీ మొత్తం డ్రోన్ టెక్నాలజీతోటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని అటువంటి డ్రోన్ టెక్నాలజీకి మనం కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో అది ఒక హబ్గా మారబోతూ ఉన్నది. ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించి భగవాన్ సత్యసాయిబాబా పేరు మీద పెట్టిన జిల్లా అది. ఆ జిల్లాలో పుట్టపర్తి అనేది ఆయన నివసించిన ప్రాంతం, అక్కడ ప్రశాంతి నిలయం. ఇప్పుడు ఆ ప్రశాంతి నిలయం దేశానికి రక్షణ కల్పించే ఒక హబ్గా రూపొందటం అంటే అది మామూలుగా మనం దాన్ని తలుచుకుంటేనే మనకి కాలర్ ఎగరేసి మనం చెప్పుకోవచ్చు, మనం వీ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అనే ఇది. ఇవాళ రక్షణ శాఖ మంత్రి ఆయన రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగంలో చెప్పిన విషయాలు చూస్తే కూడా మనం ఎంత మేక్ ఇన్ ఇండియా అని మనం పెట్టుకొని నరేంద్ర మోడీ ఆయన పిలుపిచ్చి మేక్ ఇన్ ఇండియా చేసుకోవాలి మనం అన్న ఆ కాన్సెప్ట్ తోటి ఆయన ముందరికి వెళ్తూ ఉంటే ఆయనకి హెల్ప్ చేసే విధంగా, అంటే మేక్ ఇన్ ఇండియాలో మనం వీఆర్ రెడీ, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మాకు కూడా అవకాశం కల్పించండి అంటే వాళ్ళు దే రెడీలీ యాక్సెప్టెడ్. అంటే ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే మీరు చెప్పినట్టు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇది ఆ కేటగిరీలోకి రాదు. ఎందుకు రాదు అంటున్నానంటే అవి బిజినెస్ ప్రపోజిషన్స్, ఇది దేశ భద్రతకి సంబంధించిన ప్రపోజిషన్. సో అందుకని 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం అంటే అది మామూలు విషయం కాదు. అందుకనే మొత్తం ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయి చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ వైపు.
అవును. ఇప్పుడు ఈ డిఫెన్స్ ప్రాజెక్టు రావటం, ఈ డిఫెన్స్ రంగంలో ఇంకొక 7 సంస్థలతో కూడా అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారత్ ఫోర్జు, రఘువంశీ మెషిన్ టూల్స్, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగు, ఎన్ఐబిఈ గ్రూపు, పిఎంటి డిఫెన్స్, చక్రవ్యూహ్ డైనమిక్స్, ఇండస్ బ్రిడ్జ్ వెంచర్స్, వీటితో కూడా అగ్రిమెంట్లు అయినాయి. నేను చదివిన వాటిలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అంటే మీకు గుర్తుండాలి, జువెల్దెన్న ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి బెదిరించి నేను బయటికి నేను రాగానే ఎల్లగొడతాను అన్నాడు చూసారా, ఆ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ది అగ్రిమెంట్ అయింది వాళ్ళ. జగన్మోహన్ రెడ్డి నువ్వు బెదిరించావు, నేను ఎల్లగొడతానన్నావు, చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ చేసుకున్నాడు. దా వెళ్ళకూడదు కానీ రా. Please subscribe to Leo News for more videos.